నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఇవాళ మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. సార్, ఆల్రెడీ పహల్గాం ఘటనకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. అండ్ ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్కి సంబంధించి కూడా. కాంగ్రెస్ వాళ్ళు చాలామంది, ఐ థింక్ ఒక ఎమ్మెల్సీ కూడా ఉన్నారు అంటూ కూడా, మీరు ఒకవేళ పాకిస్తాన్ పొగడాలి అనుకుంటే, పాకిస్తాన్కి సపోర్ట్ చేయాలనుకుంటే వెళ్ళి అక్కడే ఉండండి అంటూ కూడా ఆయన ఒకంత ఆవేశంతో మాట్లాడారు. అండ్ దీనికి సంబంధించి ఎలా చూడాలి? అండ్ మోర్ ఓవర్ మరో ఒక లెటర్ కూడా రిలీజ్ అయింది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి. ఈ సింహాచల క్షేత్రంలో జరిగినటువంటి దుర్ఘటనలో 2 జన సైనికులు మరణించారు. వారి కుటుంబాలకి ప్రగాఢ సానుభూతి అంటూ కూడా ఒక స్పెషల్ లెటర్ అయితే రిలీజ్ అయింది జనసేన పార్టీ ఆఫీస్ నుంచి. ఓకే, ఫస్ట్ ఆ లెటర్ సంగతి పక్కన పెడితే కనుక, పహల్గాం ఘటనకు సంబంధించి మాట్లాడుతూ కాంగ్రెస్ని విమర్శించడం వెనక ఎలా చూడాలి? ఇది ఒక ఎమ్మెల్సీ గురించి మాట్లాడే ముందు ఆ ఎమ్మెల్సీ ఏ సందర్భంలో ఎప్పుడు ఎక్కడ ఎలా మాట్లాడాడో తెలుసుకుని, అది ఇప్పుడు దానికి అది సబు సందర్భం ఉందో లేదో అన్వయించి మాట్లాడితే అర్థం ఉంటుంది. ఆబ్వియస్లీ మీకేం తెలియదు కాబట్టి ఏదైనా మాట్లాడేస్తారు. కాబట్టి అందులో మీరు కాంగ్రెస్ పార్టీని పంచలోడ తీస్తాంతాం అన్న దగ్గర ఇది అనుకునే లోపుగా మీ అన్నయ్య గారు తీసుకెళ్ళి అక్కడే జహాపన అని పార్టీలో విలీనం చేసేసిన తర్వాత ఇవాళ బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం మీ అన్నదమ్ములు ముగ్గురు ఒకరి కోసం ఒకరు అన్నదమ్ములు శివాల సినిమా మాకు చూపిస్తున్నందుకు కృతజ్ఞతలు. ఇక్కడ ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మీరుంటూ ఏం చేయాలో తెలియక ఏదో కాంగ్రెస్ పార్టీని ఏదో అనేస్తే మునికి అనుకుంటే మీది ప్రాంతీయ పార్టీ, అందులో సబ్ ప్రాంతీయ పార్టీ కింద ఆంధ్రప్రదేశ్లో ఉంటూ ఒక ప్రాంతీయ పార్టీ ఆచ్ఛేదంతో కాలక్షేపం చేస్తున్న జనసేన పార్టీ. అంచేత మీరేదో ఓవర్ యాక్షన్ చేసేస్తూ మొత్తం జాతీయ స్థాయిలో మీకు ఏదో ఒకప్పుడు సార్వభౌమత్వం తర్వాత ఏం ఆడేవారు మీకే తెలియదు. కాబట్టి ఆ ప్రాతిపదిక మంది ఇప్పుడు ఏదో సార్వభౌమత్వం జ్ఞాపకం వచ్చి దేశంకి ఏదో అన్న దగ్గర 5 రోజులు 6 రోజులు అయింది అది ఘటన జరిగి. ఇప్పటికి దిక్కులే ప్రధానమంత్రి స్థాయిలో డెసిషన్ తీసుకోవడానికి. అలాంటి దగ్గర మీరు కూడా ఏదో డెసిషన్ మేకర్లా మాడితే ఇక్కడ తెలంగాణ నుంచి ఒక ఎంపీ మొహం ఈడ్చిన సందర్భం ఒకటి గమనిస్తే, వాస్తవానికి దగ్గరగా మనం ఉంటే నిజంగా దేశభక్తి అన్నది నిగూఢంగా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవడు వంతు సాయం చేయడానికి వాడు ప్రతి నిమిషం ఎదురు చూస్తున్నట్టు ఎలా అన్న దగ్గర. ఎందుకంటే మన అదృష్టంకో దురదృష్టంకో మీ బీజేపీ గవర్నమెంట్ ధర్మం అని ఆర్మీ రిక్రూట్మెంట్ కూడా ఒకట్లేదు. మా జనరల్ బక్షి గారు చెప్పినట్టు ఎవడైనా కొంచెం సాహసోపేతాలు చేసుకుందాం అని జాయిన్ అవుదాం అనుకున్నా సరే ప్రాణాలు పనంగా పెట్టి రిక్రూట్మెంట్ జరగట్లే. 185,000 మంది కరోనా ఎక్స్క్యూజ్తో రిక్రూట్మెంట్ అయిపోయి అగ్నిపథ వీరులు ఏవో పేర్లు పెట్టి 180,000 మంది రిక్రూట్మెంట్ కావాలి ఇప్పుడు. సో ఇవన్నీ గమనిస్తున్నప్పుడు ప్రాథమిక రాజకీయ అవగాహన చాలా ఇంపార్టెంట్. ప్రతిదానికి త్రివిక్రమ్ స్క్రిప్ట్తో ఏది పెడితే అది మాట్లాడేస్తామంటే కొన్ని యాప్ట్ అవ్వవు. ఓకే, అద్దంకి దయాకర్ అనే వ్యక్తి ఎమ్మెల్సీగా ఎప్పుడు మాట్లాడాడు అన్న విషయం అందరికీ తెలిసిన విషయమే. ఆ సందర్భం ఏంటన్నది 1947 పార్టీషన్, 1948లో పార్టీషన్ అవ్వక మునుపు దాకా పాకిస్తాన్ను కూడా ప్రేమించేంత ఎవరెందుకు మీరు బాగా భజించేస్తున్న బీజేపీలో అద్వానీ గారు లావర్లోనే పుట్టాడు. చీరలు సార్లు మీరు ఎక్కువగా అమితంగా గౌరవించి 56 ఇంచుల ఛాతీ ఉన్న ధీరుడు వీరుడు కూడా చీర పట్టుకుని ఎవరికి చెప్పబెట్టుకుంటే ఇల్లు వచ్చిన ఉదంతాలు కూడా ఉన్నాయి. చేత దయించి పాకిస్తాన్ అనే పెద్ద బూచిని చూపిస్తూ 11 ఏళ్ళు పెట్టి కాలక్షేపం చేస్తున్న ఎన్డీఏలో మీరు కూడా పార్టీని పాస్ లేనందుకు ఇప్పుడు ఆ స్క్రిప్ట్ని ఆకలించుకుని మాట్లాడేద్దాం అనుకుంటే, గత కాంగ్రెస్లో పంచరోడ తీసుకోవడం అనే దగ్గర భావావేశాలకు గురి 2014లో పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి పనికాహార పథకం 2019, 24లో స్వతంత్ర ప్రతిపత్తిని ప్రదర్శించిన తర్వాత కూడా నిస్సహాయ స్థితిలో ఈ రోజుకి కూడా 6% దాటని పార్టీ ఔదార్యం వెసెస్ సబ్ రీజనల్ పార్టీ కింద ప్రస్థానంతో పేరుకి మాత్రం అలంకారప్రాయమైన డిప్యూటీ సీఎం మన దగ్గర ఒకసారి గుడిమెట్లు గడుగుతూ, ఒకసారి గుడిమెట్లను పట్టించుకోకుండా ఉంటూ, ఓసారి సనాతన ధర్మం ఎత్తుకుంటూ, ఒకసారి సనాతన ధర్మంకి అర్థం పరమార్థం మారిపోయి నిజమైన సనాతన ధర్మ పరిరక్షణ దగ్గర ఉనికి లేని నిస్సహాయ స్థితిని ప్రతి నిమిషం ప్రదర్శిస్తున్న మీరు కూడా ఒక కాంగ్రెస్ని మాట్లాడేస్తారంటే, కాంగ్రెస్ అనే పార్టీ ఒక వటవృక్షం. ఈరోజు వచ్చిన మీరు అత్యంత ఆదరణతో గౌరవించేసిన ఆ పార్టీ అభ్యుదయవాది, ఆ పార్టీ స్థాపకర్త కూడా ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇదే కాంగ్రెస్ నుంచి ఆవిష్కృతమైన శ్యాంప్రసాద్ ముఖర్జీ. ఆయన చేసిన దరిద్రమే ఈ కాశ్మీర్ ప్రాబ్లం. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఇదే మా మహానుభావుడు మీకు కాకపోయినా బలవంతాన్ని ఓన్ చేసుకుంటున్న సర్దార్ పటేల్ గారు, ఆ మహానుభావుడు హైదరాబాద్ సంస్థలను విలీనం చేస్తే ఎంత పొరపచ్చు కూడా రాలే అని చేస్తే చూసి రమ్మంటే కాల్చి వచ్చే బ్యాచ్తో మీరు కూడా మానవ దహనంలోగా ప్రాణాలకు తెగించి ఏది పడితే అది మాట్లాడేస్తామంటే, ఇలాగే అసందర్భ రాజకీయాలు, అసంకల్పిత రాజకీయాలు, పరిపక్వత లేని రాజకీయాలకు మాత్రమే పరిమితం అవుతారని ఇంకొకసారి చెప్పచ్చు. మీరు ఎన్డీఏ ప్రతిదీ బీజేపీ స్క్రిప్ట్ అంటున్నారు మీరు. అంటే జనసేన ఒక పార్టీ అధినేత
అంటే వాళ్ళకు కొన్ని నియమాలు, కట్టుబాట్లు, వ్యవహారాలు ఇవన్నీ ఉండాలి కదా. అదే లేవు. అదే ఏంటని అడుగుతున్నారు. మీకు అమీబా రూపాలు మార్చినట్టు, ఓసరవీళ్ళు రంగులు మార్చినట్టు, పరిపక్వత లేని ఈరోజు ఇసుక తట్టు అయితే ఇసుక తట్టు, రేపు పేడతట్టు అయితే పేడతట్టు ఎత్తుకునే రాజకీయాన్ని ఫస్ట్ టైం ఆ పార్టీ పరంగానే చూస్తున్నాం. ఇన్కన్సిస్టెన్సీ అనే వర్డ్కి కన్సిస్టెంట్గా జస్టిఫై చేస్తున్న ఏకైక నాయకుడు ఆయనే పవన్ కళ్యాణ్. అవును, మీరు అంటూ ఉంటారు తరచుగా. అంటే దయించి ఏదో మాట్లాడేశారు కాబట్టి దాని అర్థాలు పరమార్థాలు మీరు అర్థం చేసుకుంటే అది మన తెలుగు తక్కువతనే అవుతుంది. ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఈ డయానిక్లు అంటే ఏంటి టార్గెట్ అసలు? అంటే కాంగ్రెస్ని ఎలా అనడం వెనక చూసారా, నేను 2014లో పార్టీ పెట్టినప్పుడు భావవ్యవస్థ ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. నన్ను రెన్యువల్ చేయండి అని చెప్పుకోవడానికి మాత్రం ఉపయోగపడుతుంది, అంతే. అంతకుమించి ఇంకెళ్ళే. మీకు రాజకీయ పరిపక్వత గురించి చెప్పాలంటే నిన్న ఒక లెటర్ రిలీజ్ చేశారు. అంబాజీపేట నుంచి వెళ్ళిన 2 మాత్రమే జన సైనికులు చచ్చిపోతే ఓవరాల్గా చనిపోయిన 7 ఈరోజు అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో వాట్ ఈజ్ యువర్ కండోలెన్స్ అంటే నాది, నా కులం, నా మనుషులు అన్న వాళ్ళని మాత్రమే ఓన్ చేసుకుంటారు, మిగిలిన డిజోన్ చేసుకుంటారు అన్నదే రాజకీయ పరిపక్వత. దట్ ద కేస్. ఆ లెటర్లో 7 ప్రాణాలకి గౌరవిస్తూ మా సైనికులు కోల్పోయినందుకు ఇంకా చింతిస్తున్నాం అన్న యాడ్జెక్టివ్ యాడ్ అయ్యి ఉంటే ఇట్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. దాని రాజకీయ పరిపక్వత అంటారు. స్పెసిఫిక్గా మా జన సైనికులు 2 అన్నదానికి కండోలెన్సెస్ వస్తే తీవ్ర ఆక్షేపణ ఉంటుంది. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో రాగద్వేషాలకు అతీతంగా రాజ్యాంగానికి బద్దులై ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఏర్పడిన ప్రజాస్వామ్యంలో ప్రజలే అన్న దగ్గర ఈయన ప్రెజెన్స్ ఎక్కడుంది? ప్రజలతో ఉన్నారా, ప్రజలతో లేరా, తన వాళ్ళతోనే ఉన్నాడా? సార్ లెటర్లో కూడా మీరు చెప్పినట్టు సింహాచలంలో గోడ కూలిన దుర్ఘటనలో మృతి చెందిన వారిలో 2 జన సైనికులు ఉన్నారని తెలిసి చింతిస్తున్నామని స్టార్ట్ అయింది లెటర్. 7 గురించి ఎక్కడ ప్రస్తావన? సంచేత మనం ఎప్పుడైనా సరే కంటెంట్ ఓరియంటెడ్ అని అంటారు. కంటెంట్ ఓరియంటేషన్స్ ఎట్లా ఉంటుందంటే సినిమా వాళ్ళకి జనాలకి తేడా ఏంటంటే పంచ్ డైలాగ్తో హ్యాపీ అయిపోతారు. ఆ లాస్ట్ దెబ్బ మాది అయితే చాలా బాగుంటుంది అబ్బా అంతే జనాదరణ సినిమాల్లో. కాబట్టి సినిమాలు మన దెబ్బలు ఎలా ఉంటున్నాయి? 7 ప్రాణాల దగ్గర 2 ప్రాణాలు ఎందుకు జ్ఞాపకం వచ్చాయి? దాన్నే స్వార్థం అంటారు. రాజకీయాల్లో స్వార్థం అవసరమా? అంటే ఒక అడుగు ముందుకేసి సేమ్ సామాజిక వర్గం కూడా ఏమో ఇంకా చెలవల పొలాలు వస్తాయి, 100 వస్తాయి. ఆయన నేను చెప్పక్కర్లే, ఆయనే చెప్పాడు కదా, ఈ కులం కూడా నా కోసం కన్సల్టేట్ అవరా అంటేనే ఇచ్చారు కదా ఈసారి. అలా మనోభావాలను కూడా 10 మెట్లు కింద దిగి తెలుగుదేశంతో ఎలానే మరి గెలిపించారు కదా. ఇంత కుంచిత భావాలు ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీకి, ఒక అధినాయకుడికి ఉండడం ఎంతవరకు? ఇది ప్రశ్న. వీటికి సమాధానం చెప్పానండి. థ్యాంక్ యూ సార్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.